హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఏ బాండల్మో. ఈ రోజు మన రివ్యూ ఇవ్వబోయే మూవీ నేమ్ జాబెలమ్మ నీకంత కోపమా, విచ్ ఇస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్ గారికి ఇది థర్డ్ మూవీ యాజ్ ఎ డైరెక్టర్. ఇంతకు ముందు ఇతను పవర్ పాండి అండ్ రాయన్, అండ్ ఇది థర్డ్ మూవీ జాబెలమ్మ నీకంత కోపమా. అండ్ ఆల్సో April 10th ఇడ్లీ కడాయి అనే మూవీ రెడీగా ఉంది ఇతని డైరెక్షన్ లో రిలీజ్ అవడానికి. ఓకే, మనం ఇప్పుడు జాబెలమ్మ నీకంత కోపమా స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఇందులో ఓపెనింగ్ హీరో బ్రేకప్ తో బాధపడుతుంటాడు. వీళ్ళ పేరెంట్స్ అతనికి హీరోకి ఒక సంబంధం చూస్తారు. ఆ సంబంధం ఎవరో కాదు, ఆ హీరోకి చిన్నప్పుడు క్లాస్మేట్స్. ట్రావెల్ అవుతుంటారు కొంతసేపు వరకు. ఆ తర్వాత హీరోయిన్ ఒక డేట్ అరేంజ్ చేస్తుంది. ఆ డేట్ లో హీరో తన పాస్ట్ చెప్తాడు, పాస్ట్ లో ఏం జరిగింది అనేది. అండ్ ఆల్సో హీరోకి ఇన్విటేషన్ పంపిస్తుంది తన ఎక్స్. అంటే పెళ్లికి వెళ్తాడు. పెళ్లికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలా మారింది, ఇతని లైఫ్ లోకి వచ్చిన కొత్త క్యారెక్టర్స్ ఏంటి అనేది మిగిలిన స్టోరీ. అండ్ మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, నాకు టెక్నికల్గా మూవీ చాలా స్ట్రాంగ్గా అనిపించింది. డిఓపి కానీ, ఎడిటింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ చాలా నచ్చింది నాకు. సాంగ్స్లో రౌడీ బేబీ సాంగ్ని గుర్తు చేసింది, అంత బాగుంది. టెక్నికల్గా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మూవీ. అండ్ రైటింగ్ పరంగా కూడా చాలా బాగుంది, బాగా రాశారు ఈ మూవీని. కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు త్రూ అవుట్ ద మూవీ. అండ్ డ్రామా కూడా చాలా బాగా బిల్డ్ చేశారు. శరత్ కుమార్ గారి క్యారెక్టర్లో ఉన్న డెప్త్ నాకు చాలా నచ్చింది. అతను చాలా బాగా చేశారు శరత్ కుమార్ గారు. అతనికి ఇది మంచి పొటెన్షియల్ ఉన్న రోల్ చాలా రోజులకి పడ్డది. అండ్ ఆల్సో సాంగ్స్ చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ గారు ఒక సాంగ్లో వస్తారు కూడా. సాంగ్స్ అయితే చాలా, మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ గోల్డెన్ స్పారో సాంగ్ అయితే ఇది ఒక మంచి బూస్ట్ అని చెప్పాలి ఈ మూవీకి. అండ్ హీరోయిన్స్ చాలా బాగా చేశారు. అనిక అండ్ ఇంకొక రమ్య రంగనాథన్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్, వీళ్ళు ముగ్గురు ఇచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ హీరో ఫ్రెండ్గా మాథ్యూ థామస్, చాలా ఇతను మలయాళం మూవీస్లో ఉంటారు, బట్ ఈ మూవీలో చాలా న్యాచురల్గా చేశారు, ఇంటెన్స్తో చేశారు, నాకు అది బాగా నచ్చింది. అండ్ మూవీలో కామెడీ ట్రాక్ చాలా బాగుంది, లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఎక్కడ అంటే యూజువల్ స్టోరీ అయినా సరే ఎక్కడ ల్యాగ్ కానీ, లేదా అంటే ఇది ఏదో చూపించేస్తున్నారు అంటే ప్రతి రొటీన్ లవ్ స్టోరీ అన్న ఫీలింగ్ అయితే రాదు. యూజువల్ లవ్ స్టోరీ బట్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఇవి మూవీలో నాకున్న పాజిటివ్స్. అండ్ మూవీలో నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పవిష్ నారాయణ్ ఇతను డెబ్యూటెంట్ హీరో. ఇతను ఇచ్చారు యాక్టింగ్ పరంగా, ఇతను ఇవ్వాల్సినంత ఇచ్చారు, బట్ నాకు ఇంకా సరిపోలేదు. లైక్ డెబ్యూటెంట్ హీరో అవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు, యాక్టింగ్లో కొంచెం ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. బట్ అతనికి ఇచ్చిన రోల్ అతను బాగానే చేశారు. అండ్ నాకు పర్టికులర్గా ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి డ్రామా అనేది నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. లైక్ అంటే మనం అనుకున్నదే అవుతుంది, అనుకున్నదే అయినా సరే నాకు పెద్దగా అనిపించలేదు. అంటే ఓకే, ఇప్పుడు ఎలాగో అవుతుంది అని తెలుసు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది, లాస్ట్లో అవుతుంది అని తెలుసు, బట్ అది కొంచెం ప్రాపర్గా అయితే బాగుండేది. ఆర్టిఫిషియల్గా సీన్స్ పెట్టేసి ఇప్పుడు ఇది రావాలి అన్నట్టు వచ్చేస్తుంది. ఆ రెండు నాకు నెగిటివ్స్గా అనిపించింది. నెగిటివ్స్ అయితే ఇంకేం లేదు. క్లీన్ అండ్ ప్యూర్ మూవీ, ఫ్యామిలీస్తో హ్యాపీగా చూడొచ్చు, ఫ్రెండ్స్తో జాలీగా చూడొచ్చు. మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 3/5. దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ ధనుష్ సక్సీడ్ అయ్యారు అని చెప్పాలి. ఇతన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి ఈ మూవీకి అసలు కంప్లీట్ డిఫరెన్స్. అసలు ఫర్ ఎగ్జాంపుల్ రాయన్ చూస్తే కంప్లీట్గా ఒక గ్యాంగ్స్టర్ మూవీ, అసలు దానికి దీనికి సంబంధం లేదు, అంత బాగా తీశారు, అంత బ్యూటిఫుల్గా తీశారు. కంగ్రాచులేషన్స్ టు ధనుష్. ఇది గైస్ ఈరోజు రివ్యూ. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.